చెప్పండి, ఎక్కడి నుండి వచ్చిన పేరన్నా? మీ పేరన్నా? మందల రవీందర్ రెడ్డి, ఉద్యమ నాయకుడిని. ఏం చెప్తారన్న ప్రభుత్వాలు, అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఉద్యమకారులకు తీవ్ర నిరాశకు గురి చేసిండ్రు. వాళ్ళను కొంత రోడ్ల పడి ఆనాడు ఏదైతే ఉద్యమం కోసం అనేక మంది కూడా రోడ్లు ఎక్కిండ్రు, కుటుంబాలను కూడా పక్కన పెట్టిండ్రు, అటు జైలు జీవితాలు కూడా గడిపిండ్రు. ఎందుకు ఈ ప్రభుత్వాలు ఉద్యమకారులు అంటే చిన్న చూపు చూస్తుంది అనుకోవచ్చు? మొదట టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము కూడా అడిగితే ఏం చెప్పారంటే వాళ్ళు, తెలంగాణ ప్రాంతం చాలా వెనుకబడి ఉన్నది, తెలంగాణ ప్రజలు వెనుకబడి ఉన్నారు, మనం తెలంగాణ ప్రజల కొరకు నిస్వార్థంగా పోరాటం చేసినాం, తెలంగాణ ప్రాంతం కొరకు చేసినాం, కాబట్టి కొంత టైము ప్రజలకు ఏర్పాట్ల కొరకు, మెరుగైన సౌకర్యాల కొరకు ప్రాంతం అభివృద్ధి చెందడానికి చేద్దాము, తర్వాత మీకు కూడా చేస్తామని చెప్పారు. తీరా మొదటి 5 సంవత్సరాలు ఉద్యమకారులు కూడా పెద్ద మనసు చేసుకున్నారు. చివరి 5 సంవత్సరాల్లో, రెండో 5 సంవత్సరాల్లో కొంత ప్రెషర్ పెట్టడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఫోరం పెట్టినాం. చివరి 3 ఏళ్ళు అయితే సీరియస్గా ఆ ప్రభుత్వాన్ని కూడా అడిగినాం. వాళ్ళు ఎప్పుడు కూడా సరిగా పట్టించుకోలేదు. తర్వాత ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదో, ఖచ్చితంగా కాంగ్రెస్కు అనుకూలంగా కొంత వాతావరణము అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చిందో, అప్పుడు ఈ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకత్వం క్లియర్గా ఈ ప్రభుత్వంతో కాదు, వీళ్ళు చేయరు కాబట్టి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనన్నా వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రతి ఉద్యమకారునికి 250 గజాల స్థలము, 1000 కోట్లతోని కార్పొరేషన్, ఉద్యమకారుల కార్పొరేషను, ఇంటికి నిర్మించుకోవడానికి 5 లక్షలు, హెల్త్ కార్డులు, రకరకాలుగా మేనిఫెస్టోలో పొందుపరిచి ఉద్యమకారులకు హామీ ఇచ్చి నమ్మబలికిరు. కాబట్టి అప్పుడు మెజారిటీగా ఉద్యమకారుల ఫోరం కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది, ప్రభుత్వం ఏర్పడ్డది. అయినా కూడా ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. కనీసం ఉలుకు పలుకు అనేది లేదు, ఇప్పటికి కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. తీరా ఏమైంది, హైకోర్టులో కోర్టు ఉద్యమకారుల తరపున వేసి 2 నెలల్లోపు ఇస్తారా లేకపోతే కౌంటర్ ఆఫ్ ఇస్తారా అన్న తర్వాత మంత్రులతోని ఒక ప్రకటనలు ఇప్పించి కమిషన్ వేస్తాము, కమిటీ వేస్తాము అనే విధంగా మాట్లాడితే, ఆ కమిటీ కూడా వేయడం వల్ల ఈ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక 2 సంవత్సరాలు కూడా తాత్సారం అవుతుంది, లేట్ అవుతుంది. కాబట్టి మేనిఫెస్టోలు పెట్టాలని దగ్గరే అసలు డబ్బులు లేవు, నన్ను పోసినా రూపాయి వెళ్ళదు అంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఎట్లా 25,000 ఇస్తాడు అనుకుంటున్నారు? అసలు మీకు వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది దాదాపు అసలు డబ్బే లేదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా కాల్ చేసినాం, లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు? మేము ఏమంటున్నామంటే, ఒక 10 డిమాండ్లు ఉద్యమకారుల తరపున ఉన్నాయి, ఫోరం తరపున ఉన్నాయి. కనీసం అందులో 2, 3 నెరవేర్చాలి. ఇవాళ మూసి ప్రక్షాళనకు 1,50,000 కోట్లు అంటున్నారు. మేము గ్రామాలలో కూడా చూస్తున్నాము, అవసరము లేని వాటికి కూడా నిధులు వస్తూ ఉన్నాయి. కమ్యూనిటీ హాల్ అని, అదని, ఇదని నిధులు లేవనేది అది ఒక సాకు చెప్పి తప్పించుకోవడానికి తప్ప, ఖచ్చితంగా తెలంగాణకు రెవెన్యూ ఉన్నది, నిధులు ఉన్నాయి. ఉద్యమకారులు చేయాలనుకుంటే 10 డిమాండ్లలో 5 డిమాండ్లు చేయొచ్చు. ఇప్పుడు నిధులకు సంబంధం లేకుండా 250 గజాల స్థలం మేము అడుగుతూ ఉన్నాం. ప్రతి జిల్లా కేంద్రంలో, అంటే నడి బొడ్డున కాకుండా కూడా ఒక సైడు లావాని పట్టాలు ఉన్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి. అందులోనన్నా ఒక కాలనీలాగా ఏర్పాటు చేసి 10 ఎకరాలు 20 ఎకరాలు తీసి 250 గజాలు స్థలం ఇవ్వాలంటే నిధులతోని పని లేదు. కనీసం ఓల్డేజ్ పింఛన్లు ఇచ్చినట్టు, వికలాంగుల పెన్షన్లు ఇచ్చినట్టు 25,000 కాకున్నా కూడా మీరు మా దగ్గర బడ్జెట్ లేదు, ఈ 10,000 ఇస్తున్నాం, తర్వాత నెల సంవత్సరాల వారీగా పెంచుతాం, అట్లా కూడా చేయొచ్చు. ఇది ఏంటంటే ఉద్యమకారులను మభ్యపెట్టి పక్కకు పట్టించడానికే నిధులు లేవంటున్నారు తప్ప ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు, అంతే. నిధులు లేక కాదు మేము అనేది. ఏం చెప్తారు?